ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నర్హరి ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన సొంకరి నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలపై ఫిర్యాదులు వచ్చాయి. ఏసీబీ అధికారులు అయితే ఆయన ఇల్లు సహా దాదాపుగా 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుంచే ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. లోపల సోదాలన్నీ నిర్వహిస్తున్నారు. దాదాపుగా వాళ్ళ దగ్గర బంగారు ఆభరణాలు, అలాగే రెవెన్యూ రికార్డులు, అలాగే నగదు, స్థిర చర ఇలా మూలధన ఆస్తులకు సంబంధించి ఏమైనా కూడగట్టారా ఆ పత్రాలన్నీ కూడా బ్యాంకు ఉన్నటువంటి ఖాతాలను కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాలు దాదాపుగా సాయంత్రం వరకు కొనసాగుతాయని చెప్పారు. ఈ సోదాలన్నీ కూడా ముగిసిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకు కూడా వెల్లడిస్తామని కూడా వాళ్ళు సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చిత్రనాకలోని ఆయన ఇంటి దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మనం ఇప్పటికే ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ డిఎస్పీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే బంగారు ఆభరణాలు, రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ బ్రదర్ ఇంట్లో పాటు అలాగే వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ ల్యాండ్స్ అండ్ సర్వేకి సంబంధించి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ రెవెన్యూ రికార్డులకు సంబంధించి వాళ్ళ తాతల తొండల నుంచి వచ్చిన ఆస్తులను అలాగే భూములను వాళ్ళ పేర ఎక్కించమని వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు పనులు చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నారు. మనము విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రెవెన్యూ రికార్డులు అలాగే డాక్యుమెంట్స్, కంప్యూటర్లో ఉన్నటువంటి విలువైన సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అయితే మనం విజువల్స్లో లక్ష్మి స్పష్టంగా చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ రెవెన్యూ రికార్డులను, పత్రాలను కూడా పరిశీలిస్తున్న క్షుణ్ణంగా దాదాపుగా 8 మంది అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు లక్ష్మి. అయితే మనం వాళ్ళ నివాసంలోనే ఉన్నాము. ఆయన పనిచేసిన నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రాంతాల్లో ఆయన ల్యాండ్స్ అండ్ సర్వేలో పనిచేశారు, ఇప్పటి వరకు పనిచేస్తున్న కాలంలో ఆయన ప్రభుత్వ పరంగా ఈ జీతం కావచ్చు, జీతం మించి ఏం సంపాదించారు, అలాగే నగదు కూడా విజువల్ చూసుకోవచ్చు. నగదు కట్టలుగా మనకి పూర్తి స్థాయిలో మనకి ఒక రెడ్ బ్యాగ్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సోదాలన్నీ కూడా సాయంత్రం వరకు కొనసాగే ఉందని ప్రకటించే అవకాశం ఉంది. అయితే లక్ష్మి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. నగదుతో పాటు బంగారు ఆభరణాలు అలాగే విలువైన రెవెన్యూ సంబంధించి డాక్యుమెంట్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సోదాలన్నీ కూడా సాయంత్రంకు పూర్తయి ఈ సోదాలన్నీ కూడా సాయంత్రానికి పూర్తి చేసి సమాచారాన్ని మనకి అందజేస్తారని కూడా రెవెన్యూ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే 12 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే మనం ఆయన బంధువుల ఇంట్లో ఉన్నాము, వాళ్ళ బ్రదర్ ఇంట్లో. ఈ సోదాలన్నీ కూడా ఆదాయానికి మించిన ఆస్తులే ప్రధానంగా కూడగట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు ఇప్పటికే పలువురు అధికారుల పైన ఏసీబీ రైడ్స్ కొనసాగుతుంది. ఇప్పటికే ఎవరైతే ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారో వాళ్ళందరిపైన దృష్టి పెట్టింది. దాదాపుగా ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా పట్టుబడ్డారు. దాదాపుగా ఎవరు పట్టుబడినా 100-200 కోట్లు ఆదాయానికి మించిన ఆస్తులు కూడగొడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూసాము నగదైతే బ్యాగుల్లో కట్టలు కనిపించి అలాగే బంగారు ఆభరణాలు ఉన్నాయి, రెవెన్యూ రికార్డులు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల విలువలు ఎంత ఉంటుంది అనే విషయాలు సాయంత్రానికి ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి అయితే మీడియాకు వెల్లడిస్తారని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో కలిసి సూరిబాబు, హైదరాబాద్ నుంచి. లక్ష్మి, ఓవర్ టు యు. ధన్యవాదాలు సూరిబాబు.